హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అనమాట. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసేస్తారు కదా. ఇది మేము కేరళకి వెళ్ళినప్పుడు ఒక షార్ట్ మినీ ట్రిప్ అనమాట. నా కజిన్ చెర్రీ అరంగేట్రం కోసం మా మామ అయితే ఇలా గురువాయూర్ తీసుకెళ్ళి ఇంకా అలానే అలిపి అండ్ దెన్ ఫాలోడ్ బై కల్లడికి తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో చాలా మంచి షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్ అండి. సో ప్లేసెస్ కూడా మేము చూడనేటివి. అలిపి అండ్ కల్లడి అయితే మేము చూడలేదు. గురువాయూర్కి అయితే నా ఫస్ట్ కజిన్ వెన్నెల దానికి ఆల్రెడీ వచ్చాము. దిస్ ఇస్ ద సెకండ్ కజిన్ అనమాట. సో రూమ్ అయితే మాకు చాలా నచ్చిందనమాట. ఇది ఒక సూట్ రూము. సో ఇది ఒక చిన్న రూమ్ టూర్ ఇక్కడ చూపించేస్తున్నా, చూసేయండి. సో ఎంతమందికి రూమ్ టూర్స్ కానీ ఇలా చూడడం ఇష్టం? నాకైతే నేను ఎవరివైనా వ్లాగ్స్ పెడితే రూమ్ టూర్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా చూస్తానమాట వాళ్ళ వ్లాగు. సో అదే అనమాట రూమ్ టూర్ యొక్క స్వీట్ ఇష్టం నాకెందుకో. ఇలా ఒక మంచి సూట్ రూమ్ అనమాట. చాలా బాగుంది, నీట్గా వార్డ్రోబ్ ఇచ్చాడు. ఇంకా టూ డబుల్ కాట్ మంచాలు, ఏసీ, నీట్నెస్ కానీ ప్రతి ఒక్కటి చాలా నచ్చింది. అలా కిటికీ ఓపెన్ చేస్తూనే మ్యాంగో ట్రీస్. నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇచ్చారు, గ్లాసెస్ ఇచ్చారు, ఎవ్రీడే మిల్క్ పౌడర్, నెస్కేఫీ కాఫీ పౌడర్, కేటిల్ అన్నీ ఇచ్చారనమాట. సో కానీ మేము ప్రిపేర్ చేసుకోలేదనుకోండి, అది ఇంకొక విషయం. సో నెక్స్ట్ అయితే ఆ రోజే మా చెరిగాడి పర్ఫార్మెన్స్ ఉంది. ఈవినింగ్ ఒకటి, నైట్ ఒకటి. సో వెళ్ళిపోయాము. చెరిగాడి ఈవినింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇది అనమాట. సో నేను ఆల్రెడీ అన్ని పర్ఫార్మెన్స్లు నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ప్రతి ఒక్కటి చూడండి. గ్రూప్ పర్ఫార్మెన్స్, సింగిల్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఇక్కడ గురువాయూర్ అనేది శ్రీకృష్ణ టెంపుల్ అండి. ఆల్రెడీ చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ ఫ్రీ దర్శనం తీసుకుంటే 5-6 అవర్స్ ఈజీగా పడుతుందండి దర్శనం టైమింగ్. ఇన్ కేస్ మీకు ఆ టైంని మీరు స్కిప్ చేయాలనుకుంటే 1000 రూపీస్ టికెట్ ఉంటుంది అనమాట. మీరు దానికి వెళ్ళిపోవాలి. అదేంటంటే 5 మెంబర్స్కి టికెట్ తీసుకుంటే 4500 పే చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మనకి ప్రసాదం బ్యాగ్స్ కూడా ఇస్తారనమాట. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా మంచిగా శ్రీకృష్ణుని నేనైతే దర్శనం చేసేసుకున్నాను ఈసారి. దాని తర్వాత మేము ఈస్ట్ నాడా స్ట్రీట్ దగ్గర నుంచి మేము అవుట్ వెళ్ళిపోయామన్నమాట మా రూమ్కి. ఇంకా ఈస్ట్ నాడా స్ట్రీట్ మీరు స్ట్రైట్గా వచ్చేస్తే ఇలా మెయిన్ ద్వారం లాగా వస్తుంది అనమాట. సో కేరళలో ప్రతి ఒక్క టెంపుల్స్ ఇలానే ఉంటాయి కదా. సో అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఇలానే ఉంటుంది. సో శబరిమలలో సో అలా అన్నమాట. సో మాకైతే దర్శనం బాగా అయిపోయింది. సో ఆ రోజు నైట్ ఇక్కడ అంతా పర్ఫార్మెన్స్ అయిపోయేసరికి 1 o'clock అయిపోయింది. సో క్విక్ నాప్ వేసేసుకొని మరుసటి రోజు పొద్దున్న మేము అలపికి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడ చూసినా గ్రీనరీ అండి. బిలీవ్ మీ, ప్రతి ఒక్కరింట్లో మ్యాంగో ట్రీ ఉందన్నమాట. సో చాలా మంచిగా అనిపించేసింది నాకు. దాని తర్వాత ఈ అలిపి హౌస్ బోట్ అండి. సో ఖచ్చితంగా 1 time అయినా విజిట్ చేయాల్సిందే ఈ ప్లేస్. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ టైం విజిట్ ఆఫ్ దిస్ ప్లేస్. చాలా మంచిగా అనిపించింది. మాకైతే టోటలీ 3 boats. సో స్టార్టింగ్ అయితే మనమైతే అందరం ఒక్క బోట్లోనే ఉన్నామన్నమాట. ఆ బోట్లో ఏంటంటే 5 rooms కింద, 1 room పైన ఉంది. ఇంకా పైన వచ్చేసి పెద్ద డైనింగ్ ఏరియా. సో ఒక చిన్న బాల్కనీ టైప్ అయితే ఇచ్చేసారు. సో దట్ మనం వ్యూని బాగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇంకా దీని కాస్ట్ అదంతా నాకైతే సీరియస్గా ఐడియా లేదు. బికాజ్ ఇదంతా మా మామీ టేక్ కేర్ చేసేసాడనమాట. సో మనకి స్టార్టింగ్ ఏమవుతుందంటే ఫస్ట్ మనం అందరం ఒక బోట్లో ఎక్కేస్తాం కదా. మనందరినీ లైక్ ఒక రివరో, సీనో, ఓషనో నాకు నిజంగా తెలియదు. మీకు కనుక తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నేను కూడా నేర్చుకుంటాను అనమాట. ఓకేనా. సో మనకి ఆ సీ వేలో అలా తీసుకెళ్ళిపోతారు. మధ్యలో ఎలా ఉంటుందంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత సరౌండింగ్స్ అయితే నథింగ్ ఏముండదు అనమాట. అంత ఓషన్, సీ, అంత వాటరే అన్నమాట. సో చాలా కొత్తగా మంచిగా అనిపించింది. సో క్రూజ్లో ఎలానో వెళ్ళలేము. సో అందుకని ఇది అయితే మంచిగా అనిపించేసింది అనమాట నాకు. ఇంకా ఈ స్పీడ్ బోట్ విషయానికి వస్తే ప్రతి ఒక్క స్పీడ్ బోటు ప్రతి ఒక్క బోట్ దగ్గరకు వస్తుంది అనమాట. సో దట్ ఎవరైనా ఎక్కుతారని చెప్పేసి మా వాళ్ళైతే అందరు ఎక్కేసి మంచి ఎక్స్పీరియన్స్ చేశారు. ప్రతి ఒక్కరైతే సూపర్ క్రేజీ ఎంజాయ్ చేశారనమాట. సో అంత బాగా చేశారు వాళ్ళు. స్పీడ్ బోట్ స్టంట్స్ కానీ, వాళ్ళు తిప్పడం కానీ, స్పీడ్ కానీ చాలా బాగుంది. సో దాని తర్వాత ఇది ఒక చిన్న రూమ్ టూర్ అనమాట. అగైన్ రూమ్ టూర్ ఇన్ ద అలిపి హౌస్ బోట్. ఇది ఒక చిన్న రూమ్ అండి. పైన ఒక రూమ్ అని చెప్పాను కదా, అదే ఈ రూము. సో ఇక్కడైతే మనకి ఒక చిన్న బెడ్ అలాంగ్ విత్ 1 washroom అనమాట, అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడైతే ట్రస్ట్ మీ వాటర్ అంతా సాల్ట్ వాటర్ అనమాట. ఇంకా తప్పదు, ఒక రోజు 2 days కల్లా వెళ్ళినప్పుడు ఇట్స్ ఓకే. సో చూడండి బోట్స్ ఎంత బాగున్నాయో. సో మనకి నైట్ తీసుకెళ్ళి ఒక బోట్లో ఒక ఒడ్డున ఉంచుతారు. అక్కడ మేము 3 boats సపరేట్ అయిపోయాయి. అక్కడ నైట్ స్టే చేసేసి ప్రతి ఒక్కరు మళ్ళీ మార్నింగ్ మళ్ళీ అందరు ఒకే బోట్కి వచ్చేసి ఆ బోట్ మళ్ళీ 1.5 hour జర్నీ చేసుకొని మనం ఎక్కడైతే ఎక్కామో ఆ ఒడ్డుకు వచ్చేసి మనల్ని డ్రాప్ చేసేస్తుంది అనమాట. అది అలిపి హౌస్ బోట్ కథ. సో నెక్స్ట్ వచ్చేసి
ఆ రోజే మేము కల్లడికి స్టార్ట్ అయిపోయాం. కల్లడి ఏంటంటే నేనైతే ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాను ఈ కథ, ఈ ప్లేస్ ఒకటి ఉందని నాకు ఇంతవరకు తెలియదు. ఇది వచ్చేసి ఆదిశంకరాచార్యుల యొక్క జన్మస్థలం అన్నమాట. సో మస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేసెస్లో దిస్ ఇస్ ద వన్ అనమాట కేరళలో. సో ఇది చాలా కథ ఉందన్నమాట దీనికి. నేను కూడా అప్పుడే తెలుసుకున్నాను. సో ఒక చిన్న కథ స్నిప్పెట్ లాగా నేనైతే మీకు చెప్తాను ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణ టెంపుల్, ఆదిశంకరాచార్య వాళ్ళ అమ్మ సమాధి, ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఒక చిన్న మెడిటేషన్ సెంటర్, ఇంకా మనకి స్కూల్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ కిందికి వెళ్తే ఏంటంటే పంబా రివర్ అనమాట. సో ఇక్కడైతే ఫ్లైట్ మూమెంట్ అనమాట. ఎంతైనా సరే అండి, అలా ఫ్లైట్ వెళ్తుందంటే తల పైకి ఎత్తాల్సిందే అనమాట. సో పంబా రివర్కి వెళ్ళిపోయేసి నీళ్ళు చల్లేసుకున్నాము. సో దీనికి ఒక కథ ఉందని చెప్పాను కదా. ఏంటంటే ఆదిశంకరాచార్యుల వారు సన్యాసం తీసుకోవాలనుకుంటాడు. అప్పుడు ఈ నది దగ్గరకు వచ్చేసి క్రొకొడైల్ హెల్ప్ తీసుకుంటాడు. నన్ను ఇలా కాళ్ళ దగ్గర పట్టుకో, సో దట్ నేను మా మమ్మీకి చెప్తాను ఇలా నువ్వు నేను సన్యాసం తీసుకుంటేనే వదులుతాను అని చెప్పేసి. అప్పుడే వాళ్ళ మమ్మీ సన్యాసం తీసుకునేకి అలో చేస్తారు. దానికి ముందైతే తను అలో చేయరు. ఇది క్రొకొడైల్ అండ్ ఆదిశంకరాచార్యుల యొక్క రిలేషన్షిప్ అనమాట ఈ నది దగ్గర. సో అక్కడ స్కల్ప్చర్ రూపంలో వాళ్ళు తెలియజెప్తున్నారనమాట. సో అందుకని అక్కడ మనకి పేరు కూడా క్రొకొడైల్ లేక్ అనే సంథింగ్ ఉంటుంది. పంబా రివర్ కాకుండా క్రొకొడైల్ ఏరియా సంథింగ్ అయితే క్రొకొడైల్తో అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అది ఒక చిన్న కథ అనమాట. సో ఇది మొత్తానికి మా కేరళ ట్రిప్ అనమాట. మా చెర్రీ అరంగేట్రం కోసం మేము వెళ్ళిపోయాము. ఇవైతే మిరియాల చెట్టు అంట. సో మిరియాలు, తమలపాకులు, యాలకలు కూడా ఉన్నాయి. సో అంతే అన్నమాట ఈ వీడియో. మేమైతే మళ్ళీ బెంగళూరుకి అయితే వచ్చేసాం. సో బాయ్.